హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు పియా సాఫ్ట్‌వేర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పైచామ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అండ్ పైచామ్ ఎలా యూజ్ చేయాలి, పైచామ్‌లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ చేయాలి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఈ వీడియోలో నేను పైచామ్ యూజ్ చేసి పైథాన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో జస్ట్ నేను పైథాన్ ప్రోగ్రామ్ అంటే హలో వరల్డ్ మెసేజ్ మాత్రమే చూపిస్తాను. సో, నెక్స్ట్ వీడియోస్ నుంచి వన్ బై వన్ పైథాన్ టాపిక్స్ అన్నీ గూడా వీడియోస్ చేసుకుందాం. సో, ఈ వీడియోలో నేను పైచామ్ యూజ్ చేస్తున్నాను. పైథాన్ రన్ చేయడానికి. సో, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా యూజ్ చేయొచ్చు. సో, ఆన్‌లైన్ కంపైలర్ అండ్ వీఎస్ కోడ్, పైచామ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆన్‌లైన్ కంపైలర్ అనేది నెట్వర్క్ ఉంటేనే వర్క్ అవుతుంది. సో, వీఎస్ కోడ్ అండ్ పైథాన్ 2 కూడా నెట్వర్క్ లేకపోయినా వర్క్ అవుతాయి. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ బిగినర్స్‌కి నేను పైచామ్ యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే పైచామ్‌లో ఎర్రర్స్‌ని ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. అందుకోసం నేను పైచామ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో, ఫస్ట్ పైచామ్ ఇన్‌స్టాల్ చేసుకుందాం మనం ల్యాప్‌టాప్స్‌లో. సో, ఫస్ట్ పైచామ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే మన సిస్టమ్స్‌లో పైథాన్ ఉండాలి. సో, ఫస్ట్ మనం ఏం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత పైచామ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఫస్ట్ పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకుందాం. సో, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో, ఇక్కడ సెర్చ్ బార్‌లో పైథాన్ డౌన్‌లోడ్ అని టైప్ చేయండి. పైథాన్ డౌన్‌లోడ్. సో, ఫస్ట్ లింక్ కనిపిస్తుంది గదా! డౌన్‌లోడ్ పైథాన్ డాట్ ఓఆర్‌జీ అని. ఈ లింక్‌ని ఓపెన్ చేయండి. సో, ఆ లింక్‌ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో ఫస్ట్ మీకిక్కడ డౌన్‌లోడ్ పైథాన్ 3.13 అని కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ వెర్షన్. సో, ఇవన్నీ కిందున్న అన్నీ గూడా ప్రీవియస్ వెర్షన్స్. మీరేదైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేను లేటెస్ట్ వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను 3.13. ఓకే. సో, మీరు దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోతుంది. తో సో, దీన్ని జస్ట్ టచ్ చేయండి. ఓకే. సో, ఈ పాత్ ఆప్షన్స్ ఇవి సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి పైథాన్‌ని. సో, ఫైల్స్ అన్నీ గూడా ఇన్‌స్టాల్ అవుతున్నాయి. ఇది టైం పడుతుంది కొంచెం. ఒక 30 సెకండ్స్ పడుతుంది. వెయిట్ చేద్దాం. సో, పైథాన్ ఇన్‌స్టాల్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేయండి. పైథాన్ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, నెక్స్ట్ పైచామ్ ఇన్‌స్టాల్ చేద్దాం. సో, దీనికోసం మళ్ళీ పైచామే కదా మనం ఇన్‌స్టాల్ చేయాలి. పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ డౌన్‌లోడ్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేసి జెట్ బ్రెయిన్స్ ఈ లింక్‌ని క్లిక్ చేయండి. సో, ఈ లింక్‌లో ఫస్ట్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గదా! సో, దీన్ని క్లిక్ చేయొద్దు. సో, దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మనీ పే చేయాల్సొస్తుంది. సో, దానికోసం కిందకొచ్చేస్తే మీకింకో డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, సేమ్ ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అన్ని ఫైల్స్ కూడా డౌన్‌లోడ్ అవ్వాలి కదా! అన్ని జార్ ఫైల్స్ కూడా. పైచామ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. ఆల్‌మోస్ట్ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, డౌన్‌లోడ్ అయిపోయింది గదా! ఓపెన్ చేసుకోండి. రైట్. సో, మీకిట్లా క్లిక్ చేసిన వెంటనే అది ఇన్‌స్టాల్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. యెస్. సో, నెక్స్ట్ ఇలా వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే నెక్స్ట్. రైట్. సో, ఇక్కడ నేను నా ఫైల్‌ని ఈ పైచామ్‌ని సి డ్రైవ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. మీకు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సి డ్రైవ్‌లో నేను డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. మీ డి డ్రైవ్ లేదు అంటే ఎఫ్ డ్రైవ్‌లో మీరు ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, బ్రౌజ్‌లోకెళ్ళి మీరు సెట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ నా పైచామ్ నేను డెస్క్‌టాప్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, నేను డెస్క్‌టాప్‌ని ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్, నెక్స్ట్ ఇన్‌స్టాల్. రైట్. సో, ఇక్కడ పైచామ్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ గూడా ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోతాయి. అన్ని జార్ ఫైల్స్ గూడా. సో, అవేవి డౌన్‌లోడ్ అవుతున్నాయో మీకు చూడాలి అనుకుంటే, ఏం డౌన్‌లోడ్ అవుతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే, షో డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఇవన్నీ గూడా ఈ జార్ ఫైల్స్ అన్నీ గూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి ఇక్కడ. ఇది ఇంకొంచెం టైం పడుతుంది.
అన్ని ఫైల్స్ డౌన్‌లోడ్ అవుతాయి గదా! సో, పైచామ్ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఫినిష్. రైట్. డెస్క్‌టాప్ మీద మనకు ఐకాన్ కనిపిస్తుంది కదా! పైచామ్ ఐకాన్. దీన్ని ఓపెన్ చేయండి. రైట్. పైచామ్ ఓపెన్ అయింది. సో, ఇదంతా నా ప్రీవియస్ డేటా. ఇంతకుముందు గూడా నేను పైచామ్ యూజ్ చేశాను కదా! ఇదంతా నా ప్రీవియస్ డేటా. ఈ ఫైల్స్ ఇవన్నీ గూడా. మీరు యూజ్ చేయకుండా ఇదే ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసుకోవడం అంటే, మీకు ఈ ఫైల్స్ ఏమీ లేకుండా ప్రీవియస్ డేటా లేకుండా న్యూగా ఓపెన్ అవుతుంది. సో, ఫస్ట్ ఇది హోమ్ పేజ్. ఈ పైచామ్ హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో, ఫస్ట్ ఈ పైచామ్‌లో ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్‌లో ఫైల్స్ క్రియేట్ చేసుకొని, ఆ ఫైల్స్‌తో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. గో టు ఫైల్స్. సో, ఫైల్స్‌ని ఓపెన్ చేయండి. న్యూ ప్రాజెక్టే కదా మనం క్రియేట్ చేయాలనుకుంటుంది. సో, న్యూ ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా ఇవ్వండి. నేను పైథాన్ 1 అని ఇస్తున్నా. నా ప్రాజెక్ట్ నేమ్ పైథాన్ 1. క్రియేట్ థిస్ విండో, న్యూ విండో యువర్ విష్. నేను న్యూ విండోలో క్రియేట్ చేస్తున్నా. న్యూ విండో. ఓకే. పైథాన్ 1 ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది కదా! ఇది మన ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను ఫైల్స్ క్రియేట్ చేసి, ఆ ఫైల్స్‌తో నా కోడ్ రన్ చేయాలి. ఫైల్ క్రియేట్ చేయడం ఎలా? ఇది మీ ప్రాజెక్ట్ నేమ్ రైట్? ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ నేమ్ మీద రైట్ క్లిక్ చేస్తే గో టు న్యూ పైథాన్ ఫైల్. పైథాన్ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మీ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫైల్ నేమ్ కూడా నేను పైథాన్ అనే ఇస్తున్నా. పైథాన్ ఆర్ ఓకే. ఫైల్ అని ఇస్తున్నా. ఫైల్ 1 ఎంటర్. ఫైల్ 1 క్రియేటెడ్. రైట్? సో, ఇక్కడ మీ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. సారీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. నాకు ఇంకొక ఫైల్ కూడా నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. దాన్ని పైథాన్ ఫైల్‌లో కాదు ఫైల్స్‌ని యూజ్ చేసుకొని పైథాన్ ఫైల్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సేమ్ నేను ఇక్కడ కూడా ఫైల్ 2 అని ఇస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఈ 2 ఫైల్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫైల్ 1 అనేది పైథాన్ ఫైల్. ఫైల్ 2 అనేది నార్మల్ టెక్స్ట్ ఫైల్. సో, ఎందుకు అంటే నేను పైథాన్ ఫైల్‌లో క్రియేట్ చేశాను కాబట్టి .py ఎక్స్‌టెన్షన్ అనేది ఆటోమేటికల్‌గా తీసుకుంటుంది. బట్ నేను ఫైల్స్‌లో క్రియేట్ చేశా. ఫైల్స్ అంటే అది ఏ ఫైల్ పైథాన్ ఫైలా? హెచ్‌టీఎంఎల్ ఫైలా? ఏ ఫైల్? అది మనం ఐడెంటిఫై చేయాలి. ఫైల్స్‌లో నువ్వు పైథాన్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు గో టు ఫైల్స్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా ఇవ్వండి. సారీ ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఫైల్ నేమ్ 3 ఫైల్ 3 అని ఇస్తున్నా. .py ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలి. .py ఎక్స్‌టెన్షన్ అయితే అది పైథాన్ ఫైల్ అని ఐడెంటిఫై చేసుకొని పైథాన్ ఫైల్ క్రియేట్ అవుతుంది. డిఫరెన్స్ అర్థమైందా మీకు? అదే సి ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో .c ఎక్స్‌టెన్షన్‌లో సి ప్లస్ ప్లస్ .cpp, హెచ్‌టీఎంఎల్ .html ఇలాంటి ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి మనకి. పైథాన్‌కి .py ఎక్స్‌టెన్షన్ మ్యాండేటరీ. ఓకే. రైట్. సో, ఇక్కడ నేను ఒక నార్మల్ మెసేజ్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. హలో వరల్డ్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. హలో ప్రింట్ చేయాలనుకుంటున్నా. ప్రింట్ ఏదైనా ప్రింట్ చేయాలంటే వేరియబుల్స్‌ని గాని, ఏదైనా ఒక మెసేజ్‌ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో, ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం. సో, వితిన్ డబుల్ కొటేషన్ మీరు ఏది రాసినా గూడా యాస్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. మనకదే కావాలి గదా! యాస్ ఇట్ ఈజ్ ప్రింట్ అవ్వడమే కదా కావాల్సింది. సో, నేను వితిన్ డబుల్ కొటేషన్స్ యూజ్ చేస్తున్నాం. హలో. ఓకే. హలో ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో, రన్ చేస్తున్నా. నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. రైట్ క్లిక్, రన్. ఓకే. హలో ప్రింట్ అయింది. డబుల్ కొటేషన్సే యూజ్ చేయాలనేమి లేదు. సింగిల్ కొటేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. డబుల్ కొటేషన్ మిడిల్‌లో అండ్ సింగిల్ కొటేషన్ మీరు ఏది రాసినా గూడా యాస్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. సో, మీరు ఇలా గూడా రాయొచ్చు.
హలో హౌ ఆర్ యూ ఇలా కూడా రాయొచ్చు. ఓకే. సో, ఇక్కడ మీరు స్పేస్ ఇవ్వకపోయినా గూడా ఇక్కడ స్పేస్ ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే ఇవి స్ట్రింగ్స్ కదా! సో, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వితిన్ సింగిల్ కొటేషన్ అంటే ఏంటి? స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్‌ని ఈ పైథాన్‌లో ప్రతి ఒక్కటి ఆబ్జెక్టే గదా! ఇవి ఆబ్జెక్ట్‌లా కన్సిడర్ అవుతాయి. సో, ఆబ్జెక్ట్‌కి మిడిల్‌లో ఆటోమేటికల్‌గా స్పేస్ ఒస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ నేను ఇంకొక మెసేజ్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఆహ్, ఐ యామ్ ఫైన్ అని. ఓకే. ఐ యామ్ ఫైన్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. జస్ట్ మీరు ఇక్కడ గూడా రన్ చేయొచ్చు. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ గూడా రన్ చేయొచ్చు. ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఓకే. సో, హలో, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. మెసేజ్ ప్రింట్ అయింది. సో, మీరిక్కడ డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేస్తే, మీరు డబుల్ కొటేషన్స్‌తోనే ఎండ్ చేయాలి. సింగిల్ కొటేషన్స్ ఎండ్ చేస్తే ఎర్రర్. ఓకే. మీరు ఏ కొటేషన్స్ అయితే ఓపెన్ చేసారో, ఆ కొటేషన్స్‌తోనే ఎండ్ అవ్వాలి. క్లియర్? రైట్? నాకు ఈ 2 లైన్స్ కూడా ఒకటే రోలో ప్రింట్ అవ్వాలి. హలో అండ్ హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్ అనేది గూడా ఒకటే రోలో ప్రింట్ అవ్వాలి. సో, ఆ టైంలో నేనేం చేస్తున్నాను, కామా ఎండ్ ఈక్వల్ టు కొలన్. ఎండ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్. ఎండ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ మనం యూజ్ చేసాము అంటే, తర్వాత ప్రింట్ అయ్యేది కూడా ఆ రోలోనే ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ హలో, హౌ ఆర్ యూ అనేది నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అవ్వడానికి ఏం యూజ్ చేస్తాం? బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తాం. సో, ఎక్కడైతే నువ్వు బ్యాక్వర్డ్ స్లాష్ మెన్షన్ చేస్తావో, దాని తర్వాత ప్రింట్ అయ్యే లైన్ అనేది నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అవుతుంది. ఓకే. ఎనీ డౌట్స్? ఓకే. సో, నెక్స్ట్ నేను ఒక 1 మంత్ తర్వాత లేదు అంటే ఒక 2 మంత్స్ తర్వాత ఈ ఫైల్‌లో నేను ఏ యాక్టివిటీ చేశాను, ఏ ప్రోగ్రామ్ చేశాననేది నీకు చూసిన వెంటనే నాకు తెలీదు. రైట్? సో, దానికోసం నేను ఒక హెడింగ్‌లో లేదు అంటే ఒక క్వెషన్ రాసుకుంటున్నా. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ మెసేజ్ అని. నాకు అర్థమైనట్టుగా మెసేజ్. ఓకే. జస్ట్ రన్ చేస్తున్నాను. అండ్ హలో, హౌ ఆర్ యూ? ఫైన్. యాస్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది. రైట్? సో, హ్యాష్‌ట్యాగ్ యూజ్ చేసాము అంటే అది జస్ట్ కామెంట్‌లా కన్సిడర్ చేస్తుంది. హ్యాష్‌ట్యాగ్ అనేది యూజర్ రీడబుల్. సిస్టమ్ రీడబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్‌ట్యాగ్ నేను మెన్షన్ చేయలేదు అంటే ఎర్రర్ షో చేస్తుంది. ఎందుకని? రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ మెసేజ్ అనేది మన కోడ్ కాదు గదా! కోడ్ కానప్పుడు సిస్టమ్ ఎర్రర్ ఆటోమేటికల్‌గా చూపిస్తుంది. జస్ట్ నేను ఇది నా రఫ్ వర్క్‌లా రాసుకుంటున్నాను. ఏదైనా నాకు అర్థం కాలేదు, లేదు అంటే ఏదైనా సైడ్ హెడ్డింగ్స్ ఏమంటారు? అర్థమయ్యేలా రఫ్ వర్క్‌లా రాసుకోవాలి అనుకుంటే హ్యాష్‌ట్యాగ్ మెన్షన్ చేసి రాసుకోవాలి. సో, హ్యాష్‌ట్యాగ్ మెన్షన్ చేసావు అంటే అది సిస్టమ్ రీడ్ చేయడు. ఓకే. సో, ఈ వీడియోలో పైథాన్ ఇన్‌స్టాలేషన్ అండ్ పైథాన్ యూజ్ చేయడం. సో, హలో వరల్డ్ ప్రోగ్రామ్ జస్ట్ ఒక మెసేజ్ ప్రింట్ చేయడం అనే 3 టాపిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.